ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మన రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని, వారిని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందరే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నాయకులకు, పేదలకు వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఒక మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రావాలని, ఇవ్వాలని, ఓ ఆరోగ్య ఆసరాతో ఆదుకోవాలని, ఓ 104 ఒక 108 ఫోన్ కొడితే చాలు కుయ్ 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 అంటూ ఆ పేదవాడు ముంగిటికి వచ్చి ఆ పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని, గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ రావాలని, ఓ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అని, హాస్పిటల్లన్నీ కూడా రూపురేఖలు మారాలని, ఆ హాస్పిటల్లో పేదవాడు వైద్యం కోసం వెళితే ఏకంగా 53,000 మంది డాక్టర్లను, నర్సులను హాస్పిటల్లో రిక్రూట్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని వ్యవస్థను తేవాలని, గ్రామ స్థాయిలోనే ఓ వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రావాలని, గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలని, గ్రామ స్థాయిలోనే ఓ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు తేవాలని, ఓ వివక్ష లేని, ఓ లంచాలు లేని వ్యవస్థ ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి ఉండాలి, తేవాలి అని ఆ పెత్తందారి నాయకులకు, ఆ పెత్తందారి పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా. ఈ పెత్తందారి పార్టీలకు, ఈ పెత్తందారి నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ 50% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వాళ్లకు 50% పదవులు వాళ్ళకే ఇవ్వాలని, ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం తీసుకొని రావాలి అని వాళ్ళకు ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మంత్రి మండలిలో, మీ బిడ్డ మంత్రి మండలిలో ఏకంగా 4 డిప్యూటీ సీఎం పదవులు నా 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 అంటూ నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు మనమిస్తే మంత్రి మండలిలో ఏకంగా 68% మంత్రి పదవులు నా 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 అంటూ నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు మనమిస్తే సామాజిక పరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ 56 నెలల్లో అడుగులు పడ్డాయి. ఏకకాలంలో శాసనసభ స్పీకర్గా ఒక బీసీ, ఏకకాలంలో శాసనసభ మండలి చైర్మన్గా ఒక ఎస్సీ, శాసనసభ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ఒక మైనారిటీ అక్కకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో 4 నా వాళ్ళు అనుకుంటా ఉన్నా, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మన పార్టీ మండలిలో 43 మంది సభ్యులు మన పార్టీలో ఉంటే అందులో 43 మందిలో 29 మంది నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెమ్ములేని గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో 13 జడ్పీ చైర్మన్ పదవులుంటే, రాష్ట్రంలో 13 జడ్పీ చైర్మన్ పదవులుంటే అందులో 9 నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెమ్ములేని
చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే 17 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే అందులో 12 నా 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 అని నేను పిలుచుకుంటా ఉన్నా. నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు మేయర్ పదవుల్లో వాళ్ళే కనిపిస్తా ఉన్నారు అనంటే 87 మున్సిపాలిటీలు ఉన్నాయి రాష్ట్రంలో. అందులో 84 మీ బిడ్డ, మీ అందరి ఆశీస్సులు దేవుడు దయతో గెలిచాడు. ఆ 84 నీ బిడ్డ గెలుచుకుంటే అందులో నా 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 అని పిలుచుకుంటూ ఏకంగా ఆ 84లో 58 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు ఇవాళ కనిపిస్తా ఉన్నారు. 196 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే అందులో 117 ఏకంగా నా 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 అని చెప్పి నేను పిలుచుకునే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలే ఉన్నారు. 137 కార్పొరేషన్ చైర్మన్ పదవులుంటే అందులో 79 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఆప్యాయంగా నేను పిలుచుకునే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలే ఇవాళ అక్కడ కనిపిస్తా ఉన్నారు.